వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ అంశాలు మరియు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విమర్శల గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ఎన్ఆర్ఐ కోడూరు కృష్ణారెడ్డి గారు మనతో పడుతున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఇంకా దూరంగా ఉన్నట్లే సీట్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎన్నికలు రాబోయేటువంటి మార్చి ఎండింగ్లో కానీ ఏప్రిల్లో కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు గతంలోనే. అంటే మీరు చూస్తే 2.5 సంవత్సరం మంత్రులకు అవకాశం ఇవ్వడం కానివ్వండి, తర్వాత ఇంకొక 2.5 సంవత్సరం వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కానివ్వండి, తర్వాత మీ పనితీరు బాగలేకపోతే ఖచ్చితంగా మారుస్తానని చెప్పడం కానివ్వండి, ఇదంతా గతంలోనే చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇది కొత్త విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందుగానే చెప్పారు, మీరు మీ తీరు మార్చుకోకపోతే, మీరు ప్రజలకు అందుబాటులో లేకపోతేనో, లేకపోతే మీరు గడప గడపకు మీరు పని చేయకపోతేనో, నాకు వచ్చేటువంటి రిపోర్ట్ల ద్వారా నేను మార్పులు చేర్పులు అనేటువంటి ఉంటాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు. అంటే ఏవైతే సీట్లు ఓడిపోతారో ఆ సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నారు, వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు అంటున్నారు కదా? లేదండి, సామాజిక సాధికారతలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాలు కల్పిస్తున్నారు. ఎక్కడైనా కూడా ఓడిపోయే సీట్లలో కాదు కదా. ఎస్సీ ఎస్టీలు ఉన్న సీట్లలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకే ఇస్తున్నారు. కొన్ని సీట్లలో అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారికి అవకాశాలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఏదో ఓడిపోయేటువంటి సీట్లో వాళ్ళని పెట్టడం కాదు. ఇది తప్పుడు ప్రచారం. గారు ఎక్కడైతే ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నియోజకవర్గాలలో ముఖ్యంగా రెడ్లకి ఇన్ఛార్జీలు ఇస్తున్నారు అంటున్నారు కదా? లేదండి, ఎక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నందికొట్కూరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చారు. సింగనమాలు తీసుకుంటే అక్కడ జొన్నలగడ్డ పద్మావతి గారు ఎమ్మెల్యే, అక్కడేమో ఇన్ఛార్జ్ సాంబశివారెడ్డి. ఇది రెడ్ల పెత్తనం కాదంటారా? మరి ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి గారి భర్తే సాంబశివారెడ్డి, కాబట్టి అక్కడ సాంబశివారెడ్డి గారిని కొంత ఇన్ఛార్జ్ చేసినచ్చు. ఆమె ఎమ్మెల్యే అక్కడ. సో దీంట్లో ఎక్కడ వాళ్ళిద్దరూ కూడా కులరహితంగా మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ రెడ్లు ఎస్సీలు అన్నటువంటి దానికి ఎక్కడ ఉందండి స్థానం? అది కానే కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సర్వేల పేరు చెప్పి సీట్లు మార్చడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది ఎప్పుడో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సర్వేల పేరు కాదు, మీ పనితీరు బాగాలేకపోతే మారుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మరి విశాఖపట్నంలో టీడీపీ వాళ్ళు 17,000 దొంగ ఓట్లు క్రియేట్ చేశారు. ఆ దొంగ ఓట్లు ఇప్పుడు బయటపడ్డాయి. మరి వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళపై విమర్శలు వస్తున్నాయి. మరి మీరేం చెప్తారు ఇప్పుడు? దొంగ ఓట్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు పార్టీకి అలవాటైనటువంటి పని. అది మరి గతంలో కూడా చూసాం. కుప్పంలో 30 నుండి 60,000 ఓట్లను తను దొంగ ఓట్లుగా చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన ఇప్పుడు గెలుస్తూ ఉంటారు అక్కడ. చంద్రబాబు నాయుడుకి అలవాటు కాబట్టి విశాఖపట్నంలో అయినా చేస్తాడు, ఇంకొక దగ్గర అయినా చేస్తాడు, ఇంకొక దగ్గర చేస్తాడు. ఇది వైసీపీకి ఎక్కడా కూడా లేదు. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు కుప్పంలోనే దొంగ ఓటు చేర్పించాలంటే మరి కుప్పంలో చూస్తే 2,000 ఓట్లే చేర్పులు ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ దొంగ ఓటు చేర్పించాలంటే మరి 2,000 ఒక 20,000 30,000 చేర్పించవచ్చు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఈ దొంగ ఓట్లు చేర్పించేటువంటి పని ఎప్పుడు చేయదు. అంటే ఇక్కడ పనితీరు బాగలేదు ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేల అభ్యర్థులది కాదు, పనితీరు బాగలేదు జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతే సరిపోతుంది, మిగిలిన వాళ్ళందరినీ మార్చాల్సిన అవసరం లేదంటూ టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేరుగా ప్రజలతో కనెక్ట్ అయినారు. సో అది నచ్చక ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలన్నటువంటి మాట్లాడితే మాట్లాడినచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలతో అనుసంధానం అయినారు. నేరుగా మరి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా నేరుగా వాళ్ళకు కనెక్ట్ చేస్తున్నారు. కానీ మరి ప్రజలతో సంబంధాలు ఉండేది జగన్మోహన్ రెడ్డికి. ఎమ్మెల్యేలకు ఎక్కడైనా కూడా సంబంధాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు కూడా ఇచ్చారు. మీరు సరిదిద్దుకోండి, రకరకాల ప్రోగ్రాంలు పెట్టాడు ప్రజల వద్దలకు వెళ్ళటానికి. గడప గడపకు కానివ్వండి, జగనే మా నమ్మకం అని కానివ్వండి, ఏపీ నీడ్స్ జగన్ అని కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దలకు పంపించి ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే అందకపోతే ఎవరెవరికి అందలేదో అర్హులైన వారికి ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు ఎమ్మెల్యేలను తరిమి పంపించాడు. మరి ఎమ్మెల్యేలు పని చేయకపోతే ఆ మార్పులు చేర్పులు అంటే ఖచ్చితంగా జరుగుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మాత్రం ఇస్తున్నారు, అభివృద్ధి పనులు చేయట్లేదు అంటున్నారు కదా. అభివృద్ధి పనులు అంటే అభివృద్ధి చేయలేదు అనేటువంటిది ఇది ఒక టీడీపీ పచ్చ మీడియా సృష్టించినటువంటి ఒక బజ్వర్డ్. అభివృద్ధి అంటే ఏంటి అన్నది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద పెట్టుబడి పెడుతున్నాడు. అంటే నాడు నేడులో ప్రభుత్వ స్కూళ్ళు కానివ్వండి, నాడు నేడులో ప్రభుత్వ వైద్యశాలను బాగు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. అంతేకాకుండా మరి 13 లక్షల కోట్లతోటి పోయిన సంవత్సరం 2023 మార్చి 4-5 తేదీల్లో వైజాగ్లో జరిగినటువంటి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి రిలయన్స్ ముఖేష్ అంబానీ కూడా రావడం జరిగింది. ముఖేష్ అంబానీ గారు ఎక్కడైనా ఏ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కైనా పోయినటువంటి చరిత్ర ఉందా? లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఉందో దానికి మాత్రమే వచ్చారు.
సో ఆ 13 లక్షల కోట్లలో ఈరోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. సో లక్షల ఉద్యోగాలు, ఆ 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వల్ల 6 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి రాబోతున్నాయి. అట్లాగే మీరు చూస్తే తీర ప్రాంతము సుమారుగా 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మనకు 10 హార్బర్స్ కానివ్వండి, 4 మేజర్ పోర్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. మరి ఇదే అభివృద్ధిని గతంలో 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? మరి ఈరోజు మీరు చూస్తే గ్రామ స్వరాజ్యంలో భాగంగా ప్రతి ఊరికి సచివాలయం ఉంది. సో సుమారుగా 15,000 సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, మరి సుమారుగా 10,000 ప్రాథమిక ఆసుపత్రులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇది అభివృద్ధి కదా. మరి ఈరోజు ప్రతి ఊరికి కూడా ఆరోగ్య సురక్ష పేరుతోటి ఇంటి దగ్గరికే డాక్టర్ని తీసుకెళ్తున్నాడు. సుమారుగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రానికి వచ్చాయి. మనం స్వాతంత్రం వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 7, 8, 10 లోపు ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సుమారుగా 17 అడిషనల్ కాలేజీ వచ్చాయి. 11 లోపే ఇంతకుముందు స్వాతంత్రం వచ్చి 77-8 సంవత్సరాల తర్వాత 11 మెడికల్ కాలేజ్ అంటే ఈయన ఒక సంవత్సరంలోనే సుమారుగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. అందులో 5 మెడికల్ కాలేజీకి అడ్మిషన్లు అయ్యాయి ఈ సంవత్సరం. రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లో మిగిలిన వాటికి కూడా అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా అభివృద్ధే కదా. మరి గ్రామాల్లోకి డాక్టర్లు రానివ్వడం కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో అంటే వెనకబడినటువంటి జిల్లాలకు అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఇది అభివృద్ధి కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీలు, జనసేన పార్టీలు అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఒక భ్రమణ సృష్టిస్తున్నారు తప్ప ప్రజలు వారి అసత్య ప్రచారాన్ని నమ్మకూడదు అని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తాను. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.